శ్రమ పెట్టిందంట. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున అని ఉంది. మేబీ ఆ బావిల్లో నుంచి గుండిగలు నీళ్లు తోడించి ఉండొచ్చు. ఒంటెలకి నీళ్లు పెట్టమని ఆజ్ఞాపించవచ్చు. ఆ పశువులకి నీళ్లు పెట్టమని ఆజ్ఞాపించవచ్చు. ఆ నిండు చూలాలు ఆ గర్భవతి అయి ఆమె ఎంత నరకాన్ని అనుభవిస్తా ఉందంటే అలసిపోతా పారిపోతా ఉంది. ఎటు పారిపోతా ఉందంటే చూడండి, మనం కంటిన్యూషన్ చదువుతా ఉంటే, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు ఆమె నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, పారిపోతా ఉంటే ఆ శ్రమను చూసి ప్రభు దూతను పంపించాడంట. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, హాగరు వలె ఎంతమంది అయితే కుటుంబాలలో కష్టాలలో నష్టాలలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మీ కష్టాలు ప్రభు చూస్తా ఉన్నాడు. మీ అరణ్యము వంటి శ్రమల్ని ప్రభు చూస్తా ఉన్నాడు. ప్రభు ఖచ్చితముగా తన మాట చేత బలపరుస్తాడండి. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క మాట వచ్చి హాగరుని బలపరుస్తా ఉంది. హాగరు పారిపోతా ఉంది. హాగరు అంటే విడనాడబడినది. హాగరు ఎక్కడ కనపడతా ఉన్నది? నీటి బుగ్గ యొద్ద కనపడతా ఉంది. నీటి బుగ్గ అంటే దేవుని యొక్క మాటకి సాదృశ్యము, దేవుని యొక్క మాటలకి సాదృశ్యము. హాగరు పారిపోతా ఎక్కడికి పారిపోతా ఉంది? నీటి బుగ్గ యొద్దకి వెళ్ళిపోతా ఉంది. నీటి బుగ్గ అంటే ఏంటి? దేవుని మాటలు వెదుగుతా ఉన్నదని ఈ యొక్క వాక్యానికి సాదృశ్యం అండి. ప్రియ దైవ జనాంగమా, ఈనాడు హాగరు వలె మీ కుటుంబాలలో శ్రమలను బట్టి ఎంతమంది నీచముగా విడనాడబడిన స్థితిలో మీరున్నారో నాకైతే తెలియదు. నీటి బుగ్గ అనే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించండి. నీటి బుగ్గ అనే దేవుని మాటలు మీరు వినండి. దేవుడు అరణ్యపు వంటి పరిస్థితుల్ని చక్కబరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం. నీటి బుగ్గ యొద్ద కనబడిందంట ఆమె. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని అని వాక్యం రాయబడింది. విడనాడబడిన పరిస్థితి ఎక్కడుంది? దేవుని యొక్క మాటల గవిని దగ్గర ఉంది. దేవుని యొక్క మాట అనే బుగ్గ యొద్ద ఉంది. అప్పుడు అంటాడు కదా యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాగరుతో అంటా ఉన్నాడు ప్రభు, నీ శ్రమలు ఇంకా తొలగిపోలేదు. కొన్నాళ్ళు నువ్వు ఆమె చేతి కింద అణిగియుండు. మనమైతే ఉంటామండి? శ్రమలు భరించండి అని చెప్తే మనము మందిరాలైనా మానేస్తాం, అసలు దేవుణ్ణి ఆరాధించడం అయినా మానేస్తాం. శ్రమలు ఉంటాయి దేవుణ్ణి ఆరాధిస్తే, కానీ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. కొంతకాలం ఉంటాయి శ్రమలు అని చెప్తే, శ్రమలు ఉంటాయని చెప్తారేంటి, వేదనలు ఉంటాయని చెప్తారేంటి? అసలు నాకు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఈ బాధలన్నీ పోవాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఈ బాధలన్నీ పోవాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది. బాధలు పడాలని చెబితే ఎట్లా?